మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా, అక్కడ పాడేవా అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే అన్నా. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా, ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలి, ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్నా మరి దారుణంగాను. అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం అన్న. మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగోలేదు నా పరిస్థితి, నా బాగోలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న, కాకినాడ నానాజీ అన్న ఇలాంటి పని అక్కడికి వెళ్ళే చేయలేదన్నా. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగిసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. అలా సూత్రం పెట్టి శవాన్లు ఏమన్నావా?